హాయ్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ రిటైర్మెంట్ గోల్ ఇంపార్టెంటా లేదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గోల్ ఇంపార్టెంటా? ఇప్పటికి 5,000 పైగా క్లయింట్స్కి సర్వీస్ అనేది ఇచ్చాము. దీనిలో మెజారిటీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నా పిల్లల ఎడ్యుకేషన్కి నేను సేవ్ చేయాలా లేదంటే నా రిటైర్మెంట్కి సేవ్ చేసుకోవాలా? జనరల్గా పిల్లలంటే అందరికీ లవ్ ఉంటుంది అండ్ రిలేటెడ్ వాళ్ళ గురించి ఏదైనా చేస్తాం మనం. సో రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలంటే ఇట్స్ లైక్ సెల్ఫిష్గా ఉంటుంది కంపేర్డ్ టు కిడ్స్ ఎడ్యుకేషన్. సో దీనిలో ఏం చేయాలి అనేది జనరల్ గోల్. ఓకే, సో జనరల్గా నేను ఇచ్చే సజెషన్ అనేది ఎమోషనల్ సైడ్ అనేది పక్కన పెడితే నేను జనరల్గా కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ సజెషన్ ఏంటంటే, రిటైర్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ దెన్ కిడ్స్ ఎడ్యుకేషన్. ఎందుకు అంటారా? రిటైర్మెంట్కి మన దగ్గర అమౌంట్ లేదని అనుకోండి, మనము బయట నుంచి ఎక్కడి నుంచి లోన్ అనేది తెచ్చుకోలేము. బట్ పిల్లల ఎడ్యుకేషన్, ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్కి మీకు మీ అబ్బాయికో లేదంటే మీ అమ్మాయికో ఒక 50 లక్షలు ₹1,00,00,000 కావాలనుకోండి. ఇన్ కేస్ వాళ్ళకి ఆ అమౌంట్ అనేది మీరు ఇవ్వలేకపోతే వాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్కి అనేది వెళ్ళొచ్చు. ఓకే, బట్ మీరు ఒకసారి రిటైర్ అయిన తర్వాత మీకు ఏ పర్సనల్ లోను రాదు, బిజినెస్ లోను రాదు, హోమ్ లోను రాదు, ఏమీ రాదు. ఎందుకంటే మీ ఇన్కమ్ అనేది స్టాప్ అయింది కాబట్టి. సో ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది రిటైర్మెంట్. రెండో సినారియో మీరు చూసుకుంటే ఈ రోజుల్లో చూస్తున్నాము, మనము ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన కిడ్స్ అయినా లేదంటే వేరే వాళ్ళైనా మనం ఫైనాన్షియల్గా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వనంత వరకే మనకి రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఈ రిటైర్మెంట్ గోల్ రిలేటెడ్. అండ్ నేను ఆల్రెడీ మీకు చూపిస్తే కనుక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, ఈవెన్ విత్ అ స్మాల్ అమౌంట్ మీరు ఒక 3 crore లేదంటే 5 crore రిటైర్మెంట్ గోల్ అనేది మీరు మీట్ అవ్వచ్చు. అది సేఫ్ అండ్ సెక్యూర్గా మీకు. దట్ ఈస్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ రిటైర్మెంట్ గోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కిడ్స్ ఎడ్యుకేషన్ గోల్. మీకు ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక, దీనిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీరు ఇక్కడ కామెంట్ చేయొచ్చు ఈ రిలేటెడ్ వీడియోలో. ఐ ట్రై టు ఆన్సర్ అండ్ I hope you understood and try to think in deep to take a decision related to this. And I suggest you to meet both the goals. I wish you all the best to meet both the goals in a more efficient way and a more faster way. Wish you all the best. Have a great day.